గోధుమ గింజ గనక భూమిలో పడి చావకుండిన ఎడల అది ఫలించదు అని చెప్తా ఉన్నాడు. అది ఒంటిగానే ఉండిపోద్దంట. భూమిలో పడి అది చచ్చిన తర్వాత అది విస్తారంగా ఫలిస్తుంది అంట. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మాట ప్రభు ఏ సందర్భంలో చెప్తా ఉన్నాడు అంటే, కొందరు గ్రీసు దేశస్తులు వచ్చి మేము యేసుక్రీస్తు ప్రభుని చూడాలి అనేటువంటి విషయాన్ని ఫిలిప్పుతో చెప్తే ఆయన వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి రెస్పాన్స్ ఏంటి? సరే పంపించని చెప్పాలి, లేకపోతే ఇప్పుడు కాదు అని చెప్పాలి. కానీ ఆయన ఏం చెప్తున్నాడంటే, గోధుమ గింజ భూమిలో పడి అది చావాలి, అది చచ్చిన తర్వాత విస్తారంగా ఫలించాలి అని చెప్తా ఉన్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడంటే, మనం బాహ్యంగా క్రీస్తుని చూడడం, బాహ్యంగా కనబడడం, బాహ్యంగా పరిచర్య, బాహ్యంగా అంతా బాగా జరుగుతున్నది అనేది కాదు. చేసేటువంటి పనికి ఫలాన్ని చూడాలి, క్రీస్తు యొక్క మహిమని చూడాలి, క్రీస్తుని నిత్యత్వంలో చూడాలి అనేది ఈ యొక్క మాట యొక్క అర్థం. ఆయన ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నాడంటే, వాళ్ళకి ఆయన యొక్క మహిమను చూడాల్సినటువంటి అవసరం ఉంది, కానీ ఊరికే వచ్చి చూసి వెళ్తే ఉపయోగం లేదు అని చెప్తా ఉన్నాడు. గోధుమ గింజ ఫలించినట్టు మనం కూడా ఫలించాలి అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యంలో మనకు ఉండేటువంటి ఆ యొక్క నడిపింపు ఏంటి అనేటువంటి మాటని మనం ధ్యానం చేసుకుందాం. రక్షించబడినటువంటి ప్రతి విశ్వాసి పట్ల దేవునికి ప్రణాళిక ఉంటుంది. దేవుడు ఏ ప్రణాళిక లేకుండా మనల్ని రక్షిస్తాడా? ఏ ప్రణాళిక లేకుండా మనల్ని ఆయన రక్షించలేదు కదా, కృపతో రక్షించాడు. రక్షించిన తర్వాత మనం ఏ విధమైనటువంటి పనికి ఉపయోగపడకుండా అలా ఒక మూలను ఉండిపోవాలని చెప్పి దేవుడు కోరుకుంటాడా? అది కూడా దేవుని యొక్క ఉద్దేశం కాదు. ప్రతి మనిషి రక్షించబడాలి, ప్రతి మనిషి ఫలించాలి, ఆ ఫలాలు అనేకులకి అందాలి అనేటువంటి ఉద్దేశం ప్రతి మనిషి పట్ల కలిగి ఉంటాడు. ఒకవేళ ఈ దిశగా ఎవరైనా ఆలోచన చేయకుంటే రక్షించబడినటువంటి వాళ్ళు యాజ్ ఆఫ్ టుడే, అది మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటి? దేవుడు నా పట్ల ఒక ప్లాన్ కలిగి ఉంటాడు. ఆ ప్లాన్లో అల్టిమేట్ రిజల్ట్ ఏంటంటే నేను ఫలించి 10 మందికి ఉపయోగపడాలి అనేది దేవుని యొక్క ప్రణాళిక అనేది మనం రియలైజ్ కావాల్సినటువంటి విషయం. మరి ఎలా ఫలించాలి? గోధుమ గింజ భూమిలో పడి అది ఫలిసద్ది అని 2 మాటల్లో మనం చూస్తున్నాం కదా. అది ఒక రాత్రిలో జరిగిపోయేటువంటి ప్రక్రియ. గోధుమ గింజని ఈరోజు రాత్రి మనం భూమిలో నాతిపెట్టి పొద్దున్నే దాని నుంచి మనం ఫలాలు ఆశించగలమా? పొద్దునకే అది కంకులు కాసొద్దా? లేదు కదా. దానికంటూ ఒక టైం అనేది ఉంది, దానికంటూ ఒక ప్రాసెస్ అనేది ఉంది. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్లోనే ఆ గోధుమ గింజలు మొలకెత్తుతాయి, ఆ తర్వాత కావాల్సినటువంటి పంటని రైతుకి ఇస్తాయి. మరి మన ఆత్మీయ జీవితాలకు సంబంధించినటువంటి ఫలం కూడా ఆ రీతిగానే ఒక క్రమాన్ని పాటించి ఎదగాలి, ఒక క్రమాన్ని పాటించి ఫలించాలి. క్రమం లేకుండా ఒక మనిషి ఎదగలేడు. వాక్యంలో ఉండేటువంటి ఆధారాలను విస్మరించి ఒక మనిషి ఫలించలేడు అనేది మనకు బైబిల్ వాక్యం తెలియజేస్తూ ఉంది. గోధుమ గింజ ఫలించేటువంటి విధానం ఏంటంటే, ముందుగా అది ఏమవ్వాలి? డిసప్పేర్ అయిపోవాలి, అంటే కనబడకుండా పోవాలి. భూమిలో పాతి పెట్టిన తర్వాత ఏమవుతుంది? మనుషుల కంటికి ఎవరికి కనపడదు అది కదా. భూమిలో పాతి పెట్టిన తర్వాత ఇట్ షుడ్ డిసప్పియర్, కనుమరుగైపోవాలి. అది మొదటి దశ. రెండవ దశ ఏంటంటే, గోధుమ గింజలాగే ఉండిపోద్దా భూమిలో? అలాగే ఉండిపోద్దా? గోధుమ గింజలాగే ఉండిపోతే అప్పుడు చెట్టు వస్తుంది, మొలక వస్తుంది, దాని మీద నుంచి రాదు. అంటే గోధుమ గింజ తన యొక్క రూపాన్ని మార్చుకోవాలి, అది ట్రాన్స్ఫార్మ్ కావాలి. ముందు కనుమరుగైపోయింది. ఈ గోధుమ గింజ ఏమవుద్దంటే, గింజ రూపంలో నుంచి ఏమవుద్దంటే మొలక కాదు, వేరులాగా మారద్దు. అది చీల్చబడి దాని లోపల ఉండేటువంటి జీవం బయటకు వస్తుంది. అంటే దాని యొక్క రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి. అది ఒరిజినల్గా ఏ షేప్లో ఉండిందో ఆ షేప్లో ఉండదు. భూమిలోకి వెళ్ళి పాతి పెట్టబడిన తర్వాత అది పగిలి చీల్చబడి దాని లోపల నుంచి వేరు రావడం మొదలవుద్ది. ఇది రెండవ దశ. మూడవ దశ ఏంటంటే, ఆ వేర్లు లోతుగా కిందకి వెళ్తూ ఉండడం అనేది మొదలవ్వాలి, వేరు పారాలి. ఇది మూడవ దశ. ఈ వేరు పారుతున్నప్పుడే ఈ గోధుమ గింజ రెండవ దశలో చీలి వేర్లు కిందకు వస్తున్నప్పుడే ప్యారలల్గా ఏం జరగాలంటే, దానికి పైకి మొలక స్ప్రౌట్ అవ్వాలి, తర్వాత గ్రో అవ్వాలి, అంటే ఎదగాలి బాగా. ఒక దశలో ఆగిపోకూడదు. దానికి ఎంత ఎదగాలి అని నిర్ణీతమైందో ప్రకృతిలో ఆ సైజుకి అది ఎదగాలి. ఆ సైజుకి ఎదిగేటప్పుడు చాలా అడ్డంకులు, రకరకాల తెగుళ్ళు, అపాయాలు దాని చుట్టూ ఉంటాయి. ఆ పరిస్థితులన్నిటినీ తట్టుకొని కూడా ఆ గోధుమ గింజ
ఎదగాలి. ఇది 4వ దశ. చివరి దశలో ఏంటి అంటే పరిపూర్ణత, పరిపక్వతలోకి ఆ మొక్క వస్తుంది. అప్పుడు అది దాని కంకులేసి ఆ కంకుల్లో ఆ మంచి గింజని మనం చూడగలం. ఇదొక ప్రాసెస్ ప్రకారం జరగాలి. మరి ఒక మొక్క పట్లే దేవుడు ఒక క్రమాన్ని కలిగి ఉన్నాడంటే విశ్వాసుల జీవితం పట్ల కూడా ఆయన ఒక క్రమాన్ని ఆశిస్తాడు, ఒక క్రమంలో ఎదగాలనేది కోరుకుంటాడు. మనం ఇప్పుడు ఈ గోధుమ గింజ జీవితంలో చూసినటువంటి మొట్టమొదటి విషయం ఏంటి అంటే డిసప్పీరింగ్, కనుమరుగైపోవడం అనేది చాలా అవసరం. ఎవరు కనుమరుగవ్వాలి? విశ్వాసి నేను అనేటువంటి భావన, నేను అనేటువంటి తత్వం అనేది విశ్వాసి యొక్క జీవితంలో కనుమరుగైపోవాలి. మన పాత స్వభావం కనుమరుగైపోవాలి. ఎవరైనా మనల్ని చూస్తే ఎవరు కనపడాలి అంటే క్రీస్తు యేసు ప్రభు మనలో కనపడాలి, కానీ వాళ్ళు కనపడకూడదు. ఎవరు కనపడాలి మనలో? క్రీస్తు యేసు ప్రభు కనపడాలి. మనకు గలతీయులకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 20వ వచనంలో, నేనైతే దేవుని విషయమై జీవించి నిమిత్తము ధర్మశాస్త్రము విషయమై చచ్చిన వాడను అయితిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఇకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తాను అప్పగించుకునిన దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. ఒకప్పుడైతే శరీరాశల కోసం జీవించినటువంటి వాళ్ళం. ఇక్కడ పౌలు ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇప్పుడు నేను జీవించుచున్నటువంటి జీవితం క్రీస్తు. ఒకప్పుడు నాకు వేరే జీవితం ఉండేది. ఆ జీవితం ఏంటి? నన్ను గ్లోరిఫై చేసుకునేదానికి, నేను గొప్ప అని చెప్పుకునేదానికి, నేను కనబడేదానికి, నన్ను నేను సాటిస్ఫై చేసుకునేదానికి జీవించినటువంటి జీవితం ఒకప్పుడు. క్రీస్తు యేసు ప్రభు నిమిత్తం నేను ఎప్పుడైతే మృతుడనయ్యానో, క్రీస్తుతో పాటు ఎప్పుడైతే నేను సిలువ వేయబడ్డానో, ఇక మీదట నాలో జీవించేది ఎవరు? యేసు క్రీస్తు ప్రభు అని చెప్తా ఉన్నాడు. మనం ఏ పని చేసినా కూడా ఆ పనిలో యేసు క్రీస్తు ప్రభువుని చూపించాలి. మనం ఏమవ్వాలి? కనుమరుగైపోవాల్సినటువంటి అవసరం ఉంది. మొదటిగా కనుమరుగైపోవడంలో 2 విషయాలు జ్ఞాపకం పెట్టుకోండి. క్రీస్తు నిమిత్తం సిలువ వేయబడినటువంటి అనుభవంలోకి మనం రావాలి. సిలువ వేయబడినటువంటి అనుభవం అంటే ఈ లోక సంబంధమైనటువంటి వాటిలన్నిటిని కూడా విసర్జించి, ఈ లోకానికి సంబంధించినటువంటివి, శరీరానికి సంబంధించినటువంటివి, వాక్యానికి విరుద్ధమైనటువంటి వాటిలన్నిటిని కూడా విసర్జించి మనల్ని మనం ప్రత్యేకపరుచుకోవడం సిలువ వేయబడినటువంటి అనుభవం. దేవుని కోసం ఈ లోకంలో మనకిష్టమైనటువంటి వాటిల్ని, లేకపోతే మనల్ని ఆకర్షించేటువంటి వాటిల్ని పరిత్యజించడం అనేది సిలువ వేయబడినటువంటి అనుభవం. ఎటువంటి అపవిత్రత నుంచి అయితే దేవుడు మనల్ని విడిపించాడో, రక్షించాడో, ఆ అపవిత్రత జోలికి వెళ్లకుండా దేవుని యొక్క పరిశుద్ధతని కాపాడుకుంటా, మన ఆలోచనల్లో, మన తలంపుల్లో, మన మాటల్లో, మనం జీవించేటువంటి జీవన విధానంలో దేవుడిచ్చినటువంటి పరిశుద్ధతని కాపాడుకుంటా క్రీస్తుని పోలి నడుచుకోవడం అనేది సిలువ వేయబడినటువంటి అనుభవం. ఒకవేళ ఆ అనుభవంలో నుంచి మనం దాటి బయటికి వెళ్ళి విడిచిపెట్టిన అపవిత్రతని మళ్ళీ జరిగిస్తే, మనం సిలువ వేయబడిన అనుభవాన్ని మరిచి యేసుక్రీస్తు ప్రభువుని మళ్ళీ మనం సిలువ వేస్తున్నట్టుగా మనం గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది. నువ్వు నిజంగా ఫలించాలి అంటే మొట్టమొదటి స్టెప్ ఏంటంటే డిసప్పియర్ యువర్ సెల్ఫ్. మనల్ని మనం కనుమరుగుపరుచుకోవాలి. మనం అనేది మనకు కనపడకూడదు, మనం అనేది లోకానికి కూడా కనపడకూడదు. కాబట్టే క్రీస్తు యేసు ప్రభు నాలో ఎంత సంపూర్ణంగా ఆయన జీవిస్తున్నాడు, ఎంత సంపూర్ణంగా నేను ఆయనకి విధేయత కలిగి ఉన్నా, ఆయన యొక్క సిలువని ఎంత ఇష్టంగా మోస్తున్నాననేటువంటి ఆలోచనతో విశ్వాసి బతకాలి. మనం కనుమరుగయ్యి మన జీవితాల ద్వారా యేసుక్రీస్తు ప్రభువుని ఇతరులకి చూపించాలి అనేది దేవుని యొక్క వాక్యం చెప్పేటువంటి విషయం. ఇది మొదటి స్టెప్. తర్వాత దేవుని చెప్పాను నేను, మొదటిగా మనం కనుమరుగవ్వాలి. రెండవది వేరుపరాల. అంటే గింజగానే ఉండగానే వేరు వచ్చేస్తుంది దానికి. అది ముందు ఏం చేస్తుంది అంటే దాని పైన ఉండేటువంటి పొర చీకిపోద్ది. గోధుమ గింజకి ఆ పైన ఉండేటువంటి పొరంతా ఏమవుద్దంటే అది చీకిపోవడం మొదలుపెట్టద్ది. చీకిపోయిన తర్వాత అది పగలద్ది, అంటే ట్రాన్స్ఫామ్ అవుద్ది అనమాట. ట్రాన్స్ఫామ్ అవ్వడం అంటే మార్పు చెందడం, నూతన పరచబడడం మొదలవుతుంది. ఇది ఇంకొక దశ. క్రీస్తు కోసం సిలువ వేయబడినటువంటి అనుభవం, పాపక్షమాపణ పొందుకోవడం మొదటి దశ. తర్వాత నూతనంగా మార్పు చెందాలి. ఎప్పుడు పాత అలవాట్లనే క్యారీ చేస్తూ ఉంటే, పాత మైండ్ సెట్నే క్యారీ చేస్తూ ఉంటే రక్షించబడినటువంటి అనుభవంలో మనం ఏం జీవిస్తున్నట్టు కదా. ఒక వ్యక్తి ఒక ఫంక్షన్కి వెళ్ళాడంట.
ఫంక్షన్కి వెళ్తే కంపు కొడుతుంది వాడి దగ్గర. ఎందుకు కంపు కొడుతూ ఉంది అంటే అసలు ఎప్పుడు ఉతకనటువంటి పాత సాక్సులు వేసుకొని వచ్చాడు. సాక్సులు వేసుకొని వస్తే ఎలా కంపు కొట్టదో తెలుసు కదా, భయంకరమైనటువంటి వాసన వస్తుంది. ఆ చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు, అరే బాబు నీ దగ్గర కంపు కొడతా ఉంది బయటికి వెళ్ళిపోని చెప్పి బయటికి తరిమేశారు. ఆడు బయటికి వెళ్ళిపోయాడంట. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తున్నాడంటే మళ్ళీ లోపలికి వచ్చాడు. సాక్సులు ఇప్పేశానండి అన్నాడు. ఇప్పేసినా కూడా కంపు కొడుతుంది ఆడి దగ్గర. ఇంకా ఎందుకు కంపు కొడుతుందిరా అంటే ఇప్పేసినటువంటి సాక్సులను భద్రంగా ఆడ జోబీలో పెట్టుకొని వచ్చి మళ్ళీ తిరుగుతున్నాడంట జనాల దగ్గర. అంటే దేవుడు నిన్ను రక్షించిన తర్వాత ఆ దరిద్రాన్ని వదిలించుకో, ఆ పాత జీవితాన్ని వదిలించుకో, పాత అలవాట్లను వదిలించుకో అన్న తర్వాత కూడా మనం ఏం చేస్తామంటే చూపుకి బాగానే కనబడతాం, కానీ హృదయంలో ట్రాన్స్ఫార్మ్ కావు, హృదయంలో మార్పు చెందాం. ఆ పాత అలవాట్లనే క్యారీ చేసుకొని చూపుకి మంచిగా ఉన్నాం కానీ కంపును మాత్రం వదిలించుకోలేనటువంటి స్థితిలో మనం ఉంటాం. అలా ఉన్నప్పుడు మనం ఫలించాం. అదే గోధుమ గింజ ఏ రీతిగా అయితే ట్రాన్స్ఫార్మ్ అయిందో ఆ రీతిగా మనిషి ట్రాన్స్ఫార్మ్ కావాల్సిన అవసరం ఉంది. దేవుడు మనకు నూతన వస్త్రాలను ధరింపజేశాడు. అంటే ఏంటి నూతన వస్త్రం? మన యొక్క రక్షణ. మనం చీకిపోయినటువంటి మాసిపోయినటువంటి మరకలతో డాగులతో మనం ఉంటే దేవుడు ఏం చేశాడంటే ఆ బట్టల్ని వదిలించి మనకు ఆయన నూతన వస్త్రాన్ని మనకు ధరింపజేశాడు. సూటు బూటు వేసాడు మనకు. ఇప్పుడు మనం సూటు బూటు వేసుకొని ఆ పాత వస్త్రాలు మూటను నెత్తి మీద పెట్టుకుని తిరిగితే ఎంత అసహ్యంగా ఉంటుంది. సూటు బూటు వేసుకొని నెత్తి మీద పాత బట్టల మూట పెట్టుకుని తిరిగే వాళ్ళని చూసారంటే విచిత్రంగా చూడరా. వాడిని ఏమనుకుంటాం, చూసి మన వాళ్ళని పిచ్చోడు అనుకుంటాం, మెంటల్ అనుకుంటాం. అంటే అసలు ఎవరికి అర్థం కానటువంటి క్యారెక్టర్ లాగా క్రైస్తవులు ఉంటారు, రక్షించబడ్డాను అని చెప్పి లోకాన్ని అనుసరించి జీవిస్తే. కాబట్టే వ్యక్తి ఏమవ్వాలి అంటే ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, మార్పు చెందాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తూ ఉంది. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనంలో ఏముంటుందంటే, కావున మునుపటి ప్రవర్తన విషయములోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. చిత్తవృత్తి యందు మీ మైండ్లో మీరు మారాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. ఆ నూతన స్వభావం ఎవరిది అంటే క్రీస్తు యొక్క స్వభావాన్ని మీరు ధరించుకోవాలి అని దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మొదటిగా మనం కనుమరుగవ్వాలి, తర్వాత నూతన పరచబడాలి, ట్రాన్స్ఫార్మ్ కావాలనేది రెండవ స్టెప్. తర్వాత మూడవది ఏం చెప్తా ఉంది అంటే వేరు పారాలి. ఈ గోధుమ గింజ ఏమవుద్ది? అది చీకిపోద్ది, పొగిలిసద్ది. దానిలో నుంచి ఏమవుతుంది అంటే మొదటిగా కిందకి వేరు రాకుండా పైకి మొక్కొచ్చేస్తుంది ఆటోమేటిక్గా. మీరు ఎప్పుడైనా చూడండి, ఏ గింజ అయినా సరే మొదటిగా అది చీలిన తర్వాత దానిలో నుంచి వేరు కిందకి వెళ్ళడం మొదలవద్ది. వేరు రాకపోతే ఆ గింజ ఇంకా పనికిరాదని అర్థం. ఆ గింజ వేరు కిందకు వస్తుంది కదా, అది వేరు ఎప్పుడైతే కిందకు వస్తుందో ఆటోమేటిక్గా పైకి మొలక రావడం కూడా మొదలు పెట్టద్దు. మరి వేరు రావడం అంటే వేరు ఊరికినే వస్తుంది, అది దానికి అందాల్సినటువంటి పోషణ అందాలి, దానికి అందాల్సినటువంటి నీరు అందాలి, ఆ మట్టిలో ఉండేటువంటి ఖనిజాలు దానికి సహాయపడాలి. దేవుని యొక్క వాక్యం చేత ఒక వ్యక్తి యొక్క హృదయం ఆ రీతిగా మార్పు చెందాలి. యేసుక్రీస్తు ప్రభువులోకి ఆ వ్యక్తి వేరు పారాలి అని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కొలసీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు నేను చదువుతున్నాను. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై ఇంటివలే కట్టబడుచు, మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకునుడి. ఏం చెప్తుంది దేవుని వాక్యం మనకి ఇక్కడ? క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారై. అంగీకరించిన విధముగా అంటే మీరు యేసుక్రీస్తు ప్రభువుని ప్రభువుగా అంగీకరించారు కదా అని దాని అర్థం. మీరు ప్రభువుగా అంగీకరించారు కదా, అంగీకరించిన తర్వాత మీరు ఖచ్చితంగా చేయాల్సింది ఏంటి అంటే ఆయన యందు మీరు వేరు పారాలి అని వాక్యం చెప్తుంది. క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా మీరు ఆయన యందు వేరుపారై అనేటువంటి మాటని మనకు అర్థమయ్యేటువంటి తెలుగులో చెప్పుకోవాలి అంటే, మీరు యేసుక్రీస్తు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించారు కాబట్టి మీరు ఖచ్చితంగా ఆయనలో వేరుపారాలి అని మనకు అర్థమయ్యేటువంటి భాషలో తర్జుమా చేసుకుంటే వచ్చేటువంటి అర్థం అది. ఆయన యందు వేరుపారడం అంటే ఏందో కూడా దేవుడికి పక్కన రాయించేస్తున్నాడు. ఏం రాయించున్నాడంటే వేరు పారిన వారే, వేరు పారేటువంటి వాడివైతే నువ్వేమవ్వాలంట? ఇంటిలా కట్టబడాలి. ఈ మధ్య రెడీమేడ్ ఇళ్ళు ఉంటా ఉన్నాయి.
అప్పుడప్పుడు మనకు కనబడతా ఉంది. ఒక డబ్బాని తీసుకొచ్చి అట్లా క్రెయిన్తో పెట్టేసి అట్టపెట్టిని ఓపెన్ చేసినట్టు ఓపెన్ చేస్తే ఇల్లు వచ్చేస్తూ ఉంది. లారీలో మోసుకొస్తారు ఇల్లుని, దాన్ని అక్కడ పెట్టేస్తారు. అన్నీ స్క్రూలు బోల్ట్లు వేసేస్తే ఒక 2-3 స్క్రూలు వేసేస్తే అది ఇల్లులాగా తయారైపోతూ ఉంది. బాగానే ఉంది. ఏదన్నా వరద వచ్చిందనుకోండి, అది ఏమవుద్దంటే పెట్టిలాగా కొట్టుకొని పోతుంది, అట్టపెట్టిలాగా. అలాంటి ఇల్లు అది ఇల్లు, అది ఏదో తమాషాగా బొమ్మ లాంటిది అది, అంతేగాని దాన్ని ఇల్లు అనం. వేరు పారేటువంటి అనుభవం అంటే ఇల్లులాగా కట్టబడాలి, ఒక రాయి మీద ఇంకొక రాయి, వాటికి బలాన్ని ఇచ్చేటువంటి పునాది, ఆ పునాది మీద ఇల్లులాగా కట్టబడాలి. అది ఒక రోజులా జరిగేది కాదు, ప్రతిరోజు ఆ ప్రక్రియ అనేది కంటిన్యూ అవుతూ ఉండాలి. సగం గోడలు కట్టి నేను ఇల్లు కట్టుకున్నానంటే ఎవరైనా గృహప్రవేశానికి పిలిస్తే మీరు ఏమవుతారు? ఆ ఇల్లు చూసి, ఇంటికి కప్పు లేదు, తలుపు లేదు, ద్వారబంధం లేదు, ఇదేం గృహప్రవేశం రా స్వామి అని చెప్పి నోరు తెరవమా మనం? దాన్ని ఇల్లు అంటామా? అసలు కట్టబడనిది ఏదైనా విడవబడినదే. నువ్వు దాన్ని కట్టట్లేదు అంటే దాన్ని వదిలేసావనే అర్థం. ఎన్ని పురాతనమైనటువంటి కట్టకుండా విడవబడినటువంటి ఇళ్లను మనం చూస్తూ ఉంటాం. సగం గోడలు లేపి వదిలేస్తారు, దాన్ని మనం ఇల్లు అని పిలుచుకోం. అంటే మనుషులు ఉండేటువంటి మనుషులకి నివాసయోగ్యంగా ఉండదు, కానీ దేవుని యొక్క ఆత్మకి మన జీవితాలు నివాసయోగ్యంగా దినదినం కట్టబడాలి, ఇంటి వలె కట్టబడాలి. అది మనం యేసుక్రీస్తు ప్రభులో వేరు పారేటువంటి అనుభవం. తర్వాత ఏం చెప్తా ఉన్నాడు ఆయన? ఇంటి వలె మీరు కట్టబడుచు, మీరు నేర్చుకుని ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడుచు. ఏం చేయాలంటే మనం విశ్వాసంలో స్థిరపడాలి. గాలి కొట్టుకోబోయేటువంటి బోధల వల్ల, గాలి కొట్టుకోబోయేటువంటి అలవాట్ల వల్ల, లోక ఆకర్షణల వల్ల కదల్చబడకూడదు. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువుని మనం నమ్ముకున్న తర్వాత ఇంకా ఆయన టార్గెట్ మనకు. మనం ఏ పనిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా, ఒకవేళ ఏ పని చేయకపోయినా మన కళ్ళ ముందు ఎవరు ఉండాలంటే ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఉండాలి. ఆయనలాగా నేను మార్పు చెందుతున్నానా లేదా అనేటువంటి ఆలోచన నిత్యం మన హృదయంలో మెదిలాడుతూ ఉండాలి. అలా మార్పు చెందేదానికోసం అనునిత్యం ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడు స్థిరపరచబడతా ఉంటాం. మనం నేర్చుకునే కొద్దీ స్థిరపరచబడతా ఉంటాం. నేర్చుకోకపోతే ఏం స్థిరపడతాం? బాగా స్థిరపరచబడాలి అంటే ఫినాన్షియల్గా ఒకరు ఏం చేయాలంటే ఏం చేయాలండి? ఏం చేయకుండా స్థిరపరచబడతారా? కష్టపడాలి, చదవాలి, లేకపోతే చేసేటువంటి పని చాలా చిత్తశుద్ధితో చేయాలి. కష్టపడినా దానికి మనకు ఫలం వస్తుంది. అప్పుడు ఏమంటామంటే ఒకానొక దశకొచ్చిన తర్వాత ఈ పిల్లాడు బాగా స్థిరపడ్డాడండి అంటాం. ఎందుకంటే దాని వెనకాల ఏముంది? కష్టం ఉంది. ఆత్మీయంగా స్థిరపడాలన్నా కూడా దేవుని కృపని ఆశ్రయించి ఆ రీతిగా మనం కష్టపడాలి. ఏ విషయాల్లో? ఆత్మీయమైన విషయాల్లో, శరీరాన్ని చంపుకోవడంలో, దేవునితో సహవాసం చేసేటువంటి విషయంలో, దేవుని యొక్క స్వారూప్యంలోకి మారేటువంటి విషయంలో, ఎన్ని అడ్డంకులు వచ్చినా దాటగలిగేటువంటి స్థిర మనస్తత్వం మనం డెవలప్ చేసుకోవాలి. అది వేరు పారడం అంటే. ఇప్పుడు గత వారం నేను ఒకసారి మెసేజ్ చెప్తే చాలా రెఫరెన్స్లు చెప్పేశానంట. మా ఆవిడ నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చింది ఇంటికి వెళ్ళిన తర్వాత. మీరు అన్ని చెప్పారంటే పాపం చదువుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళకి అర్థం కాదండి అని చెప్తా ఉండేదామా. మంచి ఫీడ్బ్యాక్. కాబట్టి నేను ఎక్కువ రెఫరెన్స్లు చెప్పకుండా త్వరగా నేను ముందుకెళ్ళేదానికి ప్రయత్నం చేస్తాను. వేరుపారడం అంటే అర్థమైంది కదా? ఇంటి వలె కట్టబడడం, విశ్వాసంలో స్థిరపరచబడడం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించడంలో మనం విస్తరించడం అనేది అవసరం. ఆ తర్వాత ఆయన యందుండి నడుచుకోవడం. ఏం చేయాలి? క్రీస్తు యేసు ప్రభువు నందుండి మనం నడుచుకోవాలి. ఇది వేరుపారినటువంటి అనుభవం. కట్టబడుతూ, స్థిరపరచబడుతూ, విస్తరిస్తూ మనం నడుచుకోవడం అనేది చాలా అవసరం. అది వేరుపారినటువంటి అనుభవం. ఆ తర్వాత మొలకెత్తడం అనేది కూడా ఇంపార్టెంట్. వేరు మాత్రమే ఒక 10 అడుగులు దిగి పైకి అసలు ఏమీ రాకపోతే ఏంది ఆ మొక్క వల్ల ఉపయోగం? అసలు అటువంటిది ఏదైనా ఉంటుందా? అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చి నేను రోజు 24 గంటల్లో 10 గంటలు ప్రార్థన చేస్తాను, ఆ 10 గంటలు 5 గంటల ప్రార్థన, 5 గంటలు వాక్యం, నా వేరు చాలా లోతుంటుంది అని చెప్తాడు. చెప్పారనుకోండి, నోరు తెరిస్తే పచ్చి బూతులు వస్తున్నాయి అనుకోండి ఆడి నోట్లో నుంచి. అసలు వేరు ఉన్నట్ట? అది చెప్పుకునేదానికి మాత్రమే వేరు. కొన్ని చెట్లు ఎలా ఉంటాయంటే కాండం చాలా లావుగా ఉంటుంది, దాని వేరు కాండం పైన ఇంత, కాండంలో సగం ఉంటుంది వేరు, ఇంత లావు తిరిగి అట్లా ఉంటుంది. దాన్ని ఒక ట్రాక్టర్ తెచ్చి ఊరికి అట్లా మోటిచ్చామంటే కనుక పడిపోద్ది. ఎందుకంటే పైకి చూసేదానికి వేరు, ఓమ్మ ఇది ఇంత లావు వేరు ఉంది, ఇది ఎంత లోతుకి వెళ్ళి ఉంటుందని మనం అనుకుంటాం, కానీ అది లోపలికి వెళ్ళి ఉండదు. ఎక్కడికి కనబడేదానికి ఎలా ఉంది? చాలా పెద్ద వేరులాగా పైకి కనపడతా ఉంది. పైనే ఇంత లావు వేరు.
మరి దానికి ఏం రోగం వచ్చిందో మనకు తెలియదు, కానీ భూమి లోపలికి లోతుగా వెళ్ళాల్సినటువంటి అనుభవం ఆ వేరుకి ఉండదు. కాబట్టి దాన్ని గట్టిగా ఏదన్నా ఒక ట్రాక్టర్తో అట్లా నెట్టామంటే ఏమవుద్దంటే పడిపోద్ది, ఫెళ్ళుస్ అనమాట. ఆ చెట్టు పైకి వేరున్నట్టు ఎంత బాగా కనిపించినా లోపల అంతరంగంలో దానికి గనక డెప్త్ లేకపోతే అది నిలబడదు. ఆ వేరు లోతు ఎంత వెళ్ళాలో ఆ లోతుకు తగినటువంటి ఎత్తు కూడా చెట్టు అలా పెరగాలి, ఆ చెట్టు అలా ఎదగాలి. ఎదగకపోతే ఉపయోగం ఉండదు. కాబట్టి వేరు పారడం పైకి ఎగదన్ని ఆ యొక్క వ్యక్తి ఆత్మీయంగా ఎదగడం అనేది కూడా చాలా అవసరం. ఆ ఎదుగుదల, ఆత్మీయమైనటువంటి ఎదుగుదల ఎలా ఉండాలి అంటే పౌలు చెప్తాడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 11-15 వచనాల్లో ఒక మాట చెప్తాడు ఆయన. అందరికీ నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తం వీటిని మనస్కరించుము అని చెప్తున్నాడు. ఏం కనపడాలంటే అందరికీ మన అభివృద్ధి కనపడాలి. మనం చాలాసార్లు మన యొక్క లోక సంబంధమైన అభివృద్ధి కనబడేదానికి ప్రయత్నాలు చేస్తాం, చేయమా? బాగా సంపాదించి మంచి ఇల్లు కట్టుకొని అందరికీ అభివృద్ధి కనబడాలి అని చెప్పి ప్రయత్నం చేస్తాం, అందరినీ పిలుచుకుంటాం కార్డేసి గృహప్రవేశానికి. అదేదన్నా ఒక కారు కొనుక్కున్నా కూడా, బండి కొనుక్కున్నా కూడా అందరికీ చూపించుకునేదానికి తాపత్రయపడతాం. అది ఫినాన్షియల్గా ఈ లోకానికి సంబంధించినటువంటి అభివృద్ధి మనం చూపించుకునేదానికి చాలా ప్రయత్నం చేస్తాం. ఇంకా కొందరు దేహానికి సంబంధించినటువంటి అభివృద్ధిని కూడా చూపించుకునేదానికి ప్రయత్నం చేస్తారు. ఎవడైనా జిమ్కి వెళ్ళి కండలు పెంచాడంటే మామూలు చొక్కా వేయడు, వాడు ఏం చేస్తాడు, టైట్గా ఉండి షర్ట్ వేస్తాడు అనమాట. ఏమి, ఈ పిక్కలన్నీ పీక్కొచ్చి కనపడాలి అవతల వాళ్ళకి. ఆ అభివృద్ధి అలా కనపడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారనమాట. ఇంకా మొహం బాగా తేటగా కనపడాలని చెప్పి దాన్ని రకరకాల వాటితో రుద్దిచ్చి బ్రష్లు పెట్టి దాన్ని క్లియర్గా బాగా కనబడేదానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దేవుని వాక్యం అవి ఉంటే ఉన్నాయమ్మా. అసలు మనకు ఉండాల్సింది ఏంటి అంటే ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో అభివృద్ధి తేటగా కనబడాలి అని చెప్తా ఉన్నారు. ఉదాహరణకి ఒకవేళ దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆర్థికంగా స్థిరపరిచి అది ఇచ్చినా కూడా అది కనబడే రీతిగా మనం వాటిని చూపించుకోకూడదు. నేను ఒకసారి ఒక పాస్టర్ గారిని చూశాను. ఒక చిన్న కారులో వస్తూ ఉండేటువంటి వాడు సడన్గా ఒకరోజు ఆయన BMW కారులో రావడం మొదలుపెట్టాడు. పోని దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, దేవుడు ఆశీర్వదించాడో పక్కన ఫారిన్ కంట్రీ మిషనరీలు ఆశీర్వదించారో అది వేరే విషయం. ఒకవేళ వచ్చినా కూడా అది కనబరుచుకోవాల్సినటువంటి విషయాలు కాదు. అవి విమానాలు వేసుకొని తిరగడం, హెలికాప్టర్లో తిరగడం అవి కాదు కనపరుచుకోవాల్సినటువంటి విషయాలు. ఒకవేళ అటువంటి అభివృద్ధి ఉన్నా దాన్ని సేవకు వాడుకోవాలి. మన ప్రవర్తన, మన యొక్క వస్త్రధారణ, మన అలవాట్లు, మనం వాడేటువంటి పరికరాలు, వస్తువులు ఎలా వాడుతూ ఉన్నాం, ఎంత వాటిలో హెచ్చును కోరుకుంటాం అన్నాం అనేది కూడా చాలా ముఖ్యం. మనం చూపించాల్సినటువంటి అభివృద్ధి లోకానికి మనం ఆత్మీయంగా ఎంత ఎదుగుతున్నాం, క్రీస్తు స్వారూప్యంలోకి ఎంతగా మార్చబడతా ఉన్నాం, 10 మందికి ఉపయోగపడేటువంటి సింప్లిసిటీ, 10 మందికి ఉదాహరణగా ఉండగలిగేటువంటి తగ్గింపు ఎంతగా మనం కలిగి ఉన్నాం అనేది వాటిల్లో ఉదాహరణగా క్రైస్తవులు నిలవాలి. ఈ లోక సంబంధమైనటువంటి వాటిని కలిగి ఉన్నా కూడా ఆ అభివృద్ధిని కాదు మనం చూపించుకోవాల్సింది అనేది నేను చెప్పేటువంటి పాయింట్. నేను చెప్పేది కాదు, దేవుని యొక్క వాక్యం చెప్తుండేది. మనలో ఇతరులకి కనబడాల్సినటువంటి అభివృద్ధి ఆత్మ సంబంధమైనది, ఆత్మీయ సంబంధమైనది. జీవితకాలం నేను విశ్వాసిలాగే మిగిలిపోతా, నేను చదువుకుంటూనే ఉంటా, బోధించాలంటే కుదరదు. బోధించడం అంటే పెద్ద పెద్ద ప్రసంగాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. కయ్యపాల్ గారు లాగా ఇరుగు పొరుగు వారికి సువార్త చెప్పడం, యేసుక్రీస్తు ప్రభు తెలియనటువంటి వారికి ఆయన గురించి చెప్పడం, అది కూడా పోదే, అది కూడా సువార్త ప్రకటించడమే. నువ్వు పనిచేసేటువంటి ప్రాంతాల్లో, నివసించేటువంటి ప్రాంతాల్లో, చదువుకునేటువంటి ప్రాంతాల్లో నీకు అవకాశం దేవుడు కల్పించినప్పుడల్లా ఒక మెట్టు ముందుకు ఎదిగి, ఒక అడుగు ముందుకెళ్ళి ఆయన గురించి తెలియజేసేటువంటి ఆ యొక్క ఆసక్తి కలిగి ఉండడం, భారం కలిగి ఉండడం, అది కూడా బోధ చేయడమే. అర్థమవుతుందా? అది ఎదుగుదల అంటే. నిమిత్త మాత్రులుగా మిగిలిపోవడం అనేది ఎదుగుదల కాదు. మనం డిసప్పియర్ అయ్యి, ట్రాన్స్ఫార్మ్ అయ్యి, రూట్ అయ్యి ఎదగడం అంటే ఏంటి అంటే నార్మల్సీ నుంచి ఎక్స్ట్రా ఏం చేస్తున్నావు దేవుని కోసం అనేది పాయింట్. ఆదివారం రావడం, కూర్చోవడం సర్వసాధారణం.
ప్రతి కూడికి రావడం, కూర్చోవడం సర్వసాధారణం. వాట్ ఈజ్ నెక్స్ట్ విశ్వాసకి? ఇంకేంటి తర్వాత లెవెల్ ఏంటి అంటే, నీ ఎదుగుదల అందరికీ కనబడాలి అంటే ఆత్మీయంగా స్థిరపరచబడి ఆయన యొక్క పనిని ముందుకు తీసుకెళ్ళగాలి, ఆయన యొక్క పనిలో పార్టిసిపేట్ చేయగలగాలి. అది మనం ఎదగడం. చివరిగా ఏంటి అంటే నువ్వు ఫలించడం, ఈల్డ్ అనమాట. 5వ విషయం, నువ్వు ఎదిగి ఏం చేయాలి? ఫలాలని ఫలించాలి. ఎవరి కోసం మనం ఫలాల్ని ఫలిస్తున్నామంటే, రోమీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయంలో 4వ వచనంలో ఒక మాట అంటాడు ఆయన, దేవుని కొరకు మీరు ఫలించినట్లు అంటాడు. దేవుని కోసం మనం ఫలించాలి. మనం చేసేటువంటి పని ఇతరులకి క్రీస్తు యేసు ప్రభువు గురించి చెప్పడం, సంఘంలో పని చేయడం, సంఘంలో పరిచర్య చేయడం, ఇదంతా కూడా ఎవరికి చేస్తున్నాం అంటే మనం దేవుని కోసం చేసి దేవుని కోసం ఫలిస్తున్నట్లు లెక్క. మరి మనం గోధుమ గింజలాగా కనుమరుగవుతున్నామా? గోధుమ గింజలాగా ట్రాన్స్ఫామ్ అవుతున్నామా? గోధుమ గింజలాగా వేరు తన్నుతున్నామా? వేరు పారుతున్నామా క్రీస్తు యేసు ప్రభులోకి? గోధుమ గింజలాగా వేరు పారుతూనే పైకి ఎదగుతున్నామా? ఎదిగిన తర్వాత అది ఇవ్వాల్సినటువంటి ఫలాన్ని అది ఇస్తుంది. మనం కూడా ఆ రీతిగా దేవుని కొరకు ఫలాన్ని ఇచ్చి అనేకులకి ఉపయోగకరంగా ఉన్నామా లేదా అనేది ఈనాడు దేవుని వాక్యం మనకు తెలియజేస్తున్నటువంటి విషయం. ప్రార్థన చేసుకుందాం.